పూజలు చేసే తుని పిచ్చుక. పక్షుల గ్రామంలో తెల్లవారుజామున 4 గంటలు. ఇంకా సూర్యుడు కూడా నిద్ర లేవనేలేదు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చల్లటి గాలి వీస్తోంది. కాని తుని పిచ్చుక ఇల్లు మాత్రం అప్పుడే మెలకు వచ్చింది. తుని పిచ్చుక తలస్నానం చేసి నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్ష మాల వేసుకుని చాలా భయభక్తులతో ఉంది. తుని పిచ్చుక గట్టిగా శ్లోకాలు చదువుతూ ఓం పక్షిదేవాయ నమః, ఓం గగన వినాయక నమః, సర్వం పక్షి జయం జగత్. తుని గొంతుకి ఆ పక్కనే ముసుగు తన్ని పడుకున్న బుజ్జి పిచ్చుక కదిలింది. బుజ్జికి నిద్ర అంటే ప్రాణం. పొద్దున్నే లేవమంటే బద్ధకం. తుని అరుపులు విని బుజ్జి తల మీద తిండి పెట్టుకుంది. తుని పిచ్చుక బుజ్జి దగ్గరికెళ్ళి రెక్కతో తట్టి, బుజ్జి లే తల్లి, బ్రహ్మముహూర్తం వచ్చింది. ఈరోజు కార్తీక సోమవారం, మనం గుడికి వెళ్ళి అభిషేకం చేయాలి. లేచి స్నానం చేయి. బుజ్జి పిచ్చుక కళ్ళు తెరవకుండానే ఆవలిస్తూ, అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకా కోడి కూడా కోయలేదు, సూర్యుడు కూడా పళ్ళు తోముకోలేదు, అప్పుడే నేను లేచి ఏం చేయాలి? ఇంకో గంట పడుకోనివ్వు, నాకు కలలో మంచి బిర్యానీ కనిపిస్తోంది, డిస్టర్బ్ చేయకు. చిచ్చిచి, పవిత్రమైన రోజున బిర్యానీ కలలేంటి? లేవాలి. బద్ధకం మనిషిని సారీ పక్షిని పాడు చేస్తుంది. భక్తుంటేనే శక్తి వస్తుంది. నేను ప్రసాదంగా బెల్లం పొంగలి వండుతున్నాను. లేచి స్నానం చేస్తేనే పెడతాను. బుజ్జి పిచ్చుక పొంగలి పేరు వినగానే ఒక కన్ను తెరిచింది. పొంగలా? సరేలే, లేస్తాను. కానీ స్నానం అంటే కష్టమమ్మా. ఈ చలికి నీళ్లు ముట్టుకుంటే నా ఈకలు కట్టుకట్టుకుపోతాయి. డ్రై క్లీనింగ్ చేసుకుంటా. కుదరదు, మునిగి స్నానం చేయాల్సిందే. పద, నదికి వెళ్దాం. ఊరి చివరున్న నది ఒడ్డు. అక్కడికి అప్పుడే కుహుపాతు వచ్చింది. కుహు అప్పుడే ఈత కొడుతోంది. తుని బుజ్జి అక్కడికొచ్చారు. శుభోదయం తుని, ఏంటి ఈరోజు ఎంత పొద్దున్నే వచ్చేసావు? బుజ్జిని కూడా తీసుకుని వచ్చావు? నమస్కారం కుహు. ఈరోజు వనభోజనాల పూజ ఉంది. దేవుడికి నైవేద్యం పెట్టాలి. అందుకే పవిత్ర స్నానానికి వచ్చాం. కానీ మా బుజ్జిని చూడు, నీళ్ళల్లోకి దిగమంటే ఏడుస్తోంది. బుజ్జి పిచ్చుక నీళ్లను కాలువేలుతో తాకి వెనక్కి లాక్కుంటూ, అమ్మా కుహు ఆంటీ, ఈ నీళ్లు ఫ్రిడ్జ్ లో నుంచి తీసినట్టున్నాయి. ఇందులో దిగితే నేను ఐస్ క్రీమ్ అయిపోతాను. భయపడక బుజ్జి, ఒక్కసారి మునగతే అలవాటైపోతుంది. చూడు నేను అంత హాయిగా ఉన్నాను. అప్పుడే అక్కడికి చోటు చిలుక, లూసి పౌరం వచ్చారు. వాళ్ళు కూడా పూజ కోసం వచ్చారు. హాయ్ తుని, నీ భక్తి చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈరోజు ఏం ప్రసాదం చేస్తున్నావు? బెల్లం పొంగలి, వడలు చేస్తున్నాను లూసి. పూజ అయ్యాక అందరికీ పంచుతాను. ఈ మాటల పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చున్న చిచ్చుకాకి వినేసింది. చిచ్చుకాకి ఆమె కొడుకు చిన్నుకాకి భక్తి కంటే ఆకలెక్కువ. ప్రసాదం పేరు వినగానే చిచ్చు కళ్ళు మెరిశాయి. చిచ్చుకాకి చిన్నుతో గుసగుసగా, ఒరే చిన్నగా, విన్నావారా? బెల్లం పొంగలి, వడలు వంట. ఆ తుని చేత వంట అమృతంలా ఉంటుంది. కానీ మనం డైరెక్ట్ గా అడిగితే పెట్టదు. మనం ఒక ప్లాన్ వెయ్యాలి. ఏం ప్లాన్ అమ్మో? దొంగతనం చేద్దామా? చిచ్చి, దేవుడి ప్రసాదాన్ని దొంగతనం చేస్తే పాపం వస్తుందిరా. మనం భక్తులుగా మారదాం. ఆ తుని కంటే ఎక్కువ పూజలు చేసినట్టు నటిద్దాం. అప్పుడు అదే మనకి పిలిచి మరీ పెడుతుంది. పద, బూడిద పూసుకొని వద్దాం. ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసింది. ఒక పీట మీద దేవుడి ఫోటో ఉంది. ముందు దీపాలు వెలుగుతున్నాయి. తుని పిచ్చుక వంటగదిలో ప్రసాదం వండుతోంది. ఆ సువాసన ఊరంతా వస్తుంది. బుజ్జి పిచ్చుక బలవంతంగా స్నానం చేసి తడి ఈకలతో వణుకుతూ ఒక మూల కూర్చుంది. అమ్మా ఆకలి, ఎప్పుడు పూజ అవుతుంది? ఎప్పుడు తింటాము? ఆగు బుజ్జి, నైవేద్యం పెట్టకుండా తినకూడదు. ఇంకొంచెం సేపు ఓపిక పట్టు. ఈలోపు దేవుడికి దండం పెట్టుకో. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకుని, దేవుడా, మా అమ్మ పూజ త్వరగా అయిపోయేలా చూడు, నాకు ఆకలిస్తుంది ప్లీజ్. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి చిన్నుకాకి వచ్చారు. కావ్ కావ్, నమశివాయ అని అరుస్తూ వచ్చారు. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని నాటకమాడుతూ, హరి ఓం హరి ఓం. తుని మాత, పూజ చాలా వైభవంగా జరుగుతున్నట్టుంది. తుని పిచ్చుక వంటగదిలో నుండి వచ్చి, అరే చిచ్చు, నువ్వేనా? ఏంటి వేషం? అకస్మాత్తుగా ఇంత భక్తి పుట్టుకొచ్చింది. ఏం చెప్పమంటావులే తుని, నిన్న రాత్రి నాకు కలలో దేవుడు కనిపించాడు. చిచ్చు, నువ్వు మారిపోవాలి, తునితో కలిసి పూజ చెయ్యాలని చెప్పాడు. అందుకే ఇలా వచ్చాం. మేము కూడా మీతో కలిసి భజన చేస్తాం. అవునంటే మాకు చాలా భక్తి వచ్చేసింది. ప్రసాదం సారీ, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. తుని పిచ్చుక సంతోషపడి, ఎంత మంచి మాట చిచ్చు, రా కూర్చో. ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది.
బుజ్జి చూడు, చిచ్చు ఆంటీని చూసి నేర్చుకో, ఎంత భక్తిగా ఉందో. బుజ్జి పిచ్చుక చిచ్చు వైపు అనుమానంగా చూస్తూ, భక్తి కాదమ్మా, ఆంటీ చూపు మొత్తం వంటగది మీదే ఉంది, ఏదో తేడాగా ఉంది. ఏయ్ బుజ్జి, చిన్నపిల్లవి, నీకేం తెలీదు, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకో. పూజ మొదలైంది. తుని పిచ్చుక, లూసీ, చోటు, కుహు, మహిగ్రద్ద అందరూ కూర్చున్నారు. చిచ్చు, చిన్ను కూడా ముందు వరుసలో కూర్చున్నారు. తుని ప్రసాదం గిన్నెలు తెచ్చి దేవుడి ముందు పెట్టింది. వేడివేడి పొంగలి, వడల వాసన గుప్పుమంటోంది. ఇప్పుడందరూ కళ్ళు మూసుకోండి, నేను మాత్రం చదువుతాను. ఎవరూ కళ్ళు తెరవకూడదు, కళ్ళు తెరిస్తే దేవుడికి కోపం వచ్చేస్తుంది. అందరూ భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నారు. బుజ్జి కూడా నిద్రమత్తులో కళ్ళు మూసుకుంది. కాని ఆ వాసన వల్ల ఆమెకు నిద్ర రావడం లేదు. ఓం ప్రాణాయన స్వాహ, ఆపాయన స్వాహ మంత్రాలు చదువుతోంది. ఇది అదననుకొని చిచ్చుకాకి మెల్లగా ఒక కన్ను తెరిచింది. అందరూ కళ్ళు మూసుకుని ఉండడం చూసింది. చిచ్చుకాకి చిన్నుతో గుసగుసగా, ఒరేయ్ ఇదే ఛాన్స్, ఆ వడల గిన్నెని లాగేద్దాం, మెల్లగా జారు. చిచ్చు, చిన్ను పాక్కుంటూ ప్రసాదం గిన్నెల దగ్గరికి వెళ్లారు. చిచ్చు ఒక వడను నోటితో పట్టుకోబోయింది. సరిగ్గా అప్పుడే బుజ్జి పిచ్చుకకి ఒక ఈగ వాలినట్టు అనిపించి కళ్ళు తెరిచింది. ఆమెకు చిచ్చు చేస్తున్న పని కనిపించింది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరిచింది, దొంగ దొంగ, అమ్మా చిచ్చు ఆంటీ దేవుడి వడలు తినేస్తుంది. ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. తుని మాత్రం ఆపేసింది. చిచ్చు నోట్లో సగం వడతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. తుని పిచ్చుక షాక్ అయ్యి, చిచ్చు ఏంటిది, పూజ మధ్యలో నైవేద్యం పూర్తి కాకుండానే ఎంగిల్ చేస్తావా, ఎంత అపచారం. చిచ్చుకాకి నమిలేస్తూ కవర్ చేస్తూ, అదే అది కాదుతోనే, నేను టేస్ట్ చేస్తున్నాను. ఆ దేవుడికి పెట్టే ముందు ఉప్పు సరిపోయిందో లేదోనని చూడాలి కదా, అందుకే రుచి చూశాను, ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది. మహిగ్రద్ద గంభీరంగా, చిచ్చు అబద్ధాలాడుకు, భక్తి పేరుతో మోసం చేస్తావా? నీ వేషం చూసి మేము నిజంగా మారావని నమ్మాం, కానీ నీ బుద్ధి మారలేదు. చిచ్చి చిచ్చు, పొట్ట కోసం దేవుణ్ణి మోసం చేస్తావా? చిన్నుకు కూడా ఇదే నేర్పిస్తున్నావా? చిన్నుకాకి భయపడి, నాకేం తెలియదు, అమ్మే లాగమంది. వరే నోరు మీరా వెదవా. సారీ ఫ్రెండ్స్, ఆ వాసన నన్ను టెంప్ట్ చేసింది, ఆకలిని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆకలి వేస్తే అడగాలి చిచ్చు, దొంగతనం చేయకూడదు, అందులోనూ దేవుడి దగ్గర ఇలాంటి పనులు చేస్తే మంచిది కాదు. సరే, జరిగిందేదో జరిగింది, ఇకపై ఇలా చేయకు. పూజ అయింది. తుని అందరికీ ప్రసాదం వడ్డించడానికని సిద్ధమైంది. కాని ఒక సమస్య వచ్చింది. దాకా చిచ్చు చేసిన గొడవలో ప్రసాదం గిన్నె పక్కనున్న దీపం కింద పడిపోయేలా ఉంది. అది పడితే మొత్తం వంట సామాగ్రి మీద, ఇంటి మీద నిప్పంటుకునే ప్రమాదం ఉంది. అందరూ ప్రసాదం కోసం క్యూలో నిలబడ్డారు. ఎవరూ ఆ దీపాన్ని గమనించలేదు. గాలికి ఆ దీపం ఊగుతోంది. బుజ్జి పిచ్చుక బద్ధకం వదిలేసి ఏదో గమనించినట్టు, అమ్మా ఆగు. బుజ్జి ఒక్క ఉదుటిన ఎగిరి వెళ్లి ఆ దీపం కింద పడబోతుంటే తన రెక్కతో అడ్డుకుంది. దీపం వేడికి ఆమె రెక్క కొంచెం కాలింది. కాని ఆమె దాన్ని పడకుండా సరిగ్గా నిలబెట్టింది. అమ్మా చూడు, దీపం పడిపోయేది, నువ్వు గమనించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడు బద్ధకంగా ఉండే బుజ్జి అంత వేగంగా స్పందించడం చూసి తుని సంతోషించింది. తుని పిచ్చుక బుజ్జిని దగ్గరికి తీసుకుని, నా బంగారు తల్లి, ఎంత పెద్ద ప్రమాదం తప్పించావు, ఇంటికి నిప్పంటుకునేది, నీకు దెబ్బ తగిలిందా? కొంచెం చురుక్కుమందంతేనమ్మా, పర్లేదు. చూసావా తుని, నీ పూజ ఫలించింది. నువ్వు దేవుణ్ణి నమ్మావు, కాని దేవుడు నీ కూతురి రూపంలో మీ ఇల్లు కాపాడాడు. బుజ్జికి బద్ధకం కన్నా సమయస్ఫూర్తుంది. బన్ను చిలుక బుజ్జి దగ్గరకొచ్చి, గ్రేట్ బుజ్జే, నువ్వు సూపర్ హీరోవి, నిన్ను చూస్తుంటే నాకు కూడా బద్ధకం వదిలిపోవాలనిపిస్తుంది. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, నిజమే, నేను ప్రసాదం కోసం కకృతి పడ్డాను, కానీ బుజ్జి ప్రమాదాన్ని పసిగట్టింది. బుజ్జి గ్రేట్. సరే సరే, అందరూ కూర్చోండి. ఈరోజు బుజ్జి వల్లే మనం ప్రసాదం తినగలుగుతున్నాం. చిచ్చు, నువ్వు కూడా కూర్చో, కానీ ఇంకెప్పుడు దొంగ భక్తి నటించకే. అందరూ ఆనందంగా కూర్చొని బెల్లం పొంగలి, వడలు తిన్నారు. బుజ్జికి మాత్రం తుని తన చేతితో తినిపించింది. బుజ్జి పిచ్చుక తింటూ, అమ్మా పూజ చేస్తే ఇంత టేస్టీ ఫుడ్ దొరుకుతుందని తెలిస్తే నేను రోజు పొద్దున్నే లేచేదాన్ని కదా. రేపటి నుండి నేను కూడా నీతో పాటు పూజ చేస్తాను. అది ఆకలి భక్తి అవుతుంది బుజ్జి, అసలు భక్తి కాదు. కానీ పర్లేదు, కానీ ఏదో ఒక రకంగా నువ్వు పొద్దున్నే లేస్తే చాలు. నేను కూడా లేస్తాను ఆంటీ, నాకు కూడా పొంగలి పెడతారు. తుని పిచ్చుక నవ్వుతూ, తప్పకుండా చిన్ను, కానీ స్నానం చేసి రావాలి. ఓ స్నానమా, అయితే ఆలోచించాల్సిందే. అందరూ గట్టిగా నవ్వారు.
ఆ రోజు తుని పూజ విజయవంతమైంది. బుజ్జికి బద్ధకం వదిలింది. చిచ్చుకి ఒక గుణపాఠం దక్కింది. పక్షుల గ్రామంలో భక్తితో పాటు నవ్వులు కూడా విరిశాయి. నిజమైన భక్తంటే కేవలం మంత్రాలు చదవడం కాదు, మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం. బద్ధకం వదిలితేనే అదృష్టం దక్కుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, బద్ధకం మనకి శత్రువు, అప్రమత్తత మనకి రక్ష. దేవుడి పేరు చెప్పి మోసం చేయడం, దొంగతనం చేయడం ఎప్పటికీ మంచిది కాదు. అది ఒక ఆదివారం. సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద మహీగ్రద్ద గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పవరం ఇంకా కుహుబాతు అందరూ అక్కడ చేరారు. మహీగ్రద్ద మైక్లో గంభీరంగా, ఆ పక్షులారా వినండి, ఈ మధ్య మన ఊర్లో అందరూ వంటల్లో ఆరితేరిపోతున్నారు. ముఖ్యంగా తుని హోటల్, లూసీ స్పెషల్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మన ఊరి టాలెంట్ ని ప్రపంచానికి చాటడానికి ఒక కుకింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం. చిచ్చుకాకి ముందు వరుసలో కూర్చొని, కాంపిటీషనా? అంటే ప్రైజ్ మనీ ఉంటుందా? లడ్డూలుంటాయా? ఉంటాయి చిచ్చు. గెలిచిన వారికి గోల్డెన్ చెఫ్ అవార్డు మరియు 5,000 రూపాయల బహుమతి. 5,000? అమ్మో, అయితే నేను రెడీ. ఈ అవార్డు నాదే. నా చేతి వంట రుచి చూస్తే జడ్జీలు వేలు కాదు, ప్లేట్లు కూడా తినేస్తారు. బుజ్జి పిచ్చుక పక్కన నుండి, నిజమేనట్ట, నువ్వు వండితే ప్లేట్లు తినాల్సిందే. అన్నం తినలేం కదా, నీ చేతి వంట తిని మా కుక్క పిల్లకు కూడా పళ్ళు ఊడిపోయాయి. అందరూ పగలబడి నవ్వారు. చిచ్చుకాకి కోపంగా బుజ్జి వైపు చూసింది. నార్మల్ బుజ్జే, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నేను వంట చేస్తే వాసన 10 మైళ్ళ దూరం వెళ్తుంది. అవును, వాసన కాదు, పొగేటుంది. సరే సరే, నియమాలు వినండి. రేపు ఉదయం 10 గంటలకు పోటీ ప్రారంభం. ఎవరికి నచ్చిన వంటకం వాళ్ళు చెయ్యొచ్చు, కానీ వంట మొత్తం అక్కడే అందరి ముందు చెయ్యాలి. ఇంటి నుండి చేసి తీసుకుని రాకూడదు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, అదేంటి అక్కడే చెయ్యాలా? మా ఇంట్లో స్పెషల్ గ్యాస్ స్టవ్ ఉంది, అది లేకుండా నేను చేయలేను. నా వంటకి వాస్తు కూడా ముఖ్యం. పర్లేదు చిచ్చు, అక్కడ కట్టెల పొయ్యలుంటాయి, అందరికీ సమానమే. నీకు టాలెంట్ ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు ఏ స్టవ్ మీదైనా అద్భుతాలు చేస్తావు కదా. చిచ్చుకాకి లోపల కంగారు పడుతూ, సరేలే, నా టాలెంట్ కి పొయ్యితో పని ఉంది. మంత్రం వేస్తే వంట రెడీ, కానీ ఆ పొగకి నా కళ్ళు మండితే మీదే బాధ్యత. ఆ రాత్రి చిచ్చుకాకి నిద్రపోలేదు. ఎలాగైనా గెలవాలి అనే ఆశతో అటూ ఇటూ తిరుగుతోంది. చిన్నుకాకి నిద్రపోతున్నాడు. ఒరే చిన్న, లేరా, నాకొక ఐడియా వచ్చింది. చిన్నుకాకి నిద్రమత్తులో, ఏంటమ్మా, మళ్ళీ బిర్యానీలో రాళ్ళు కలుపుతావా లేక పాయసంలో పచ్చిమిర్చి వేస్తావా? చిచ్చే, తాత చింతకాయ పచ్చడి ఐడియాలొద్దు. ఈసారి కొత్తది. రేపు నేను కాకి స్పెషల్ కర్రీ చేస్తాను, కానీ అందులో ఒక సీక్రెట్ మసాలా వేయాలి. అది వేస్తే కూర అదిరిపోతుంది. ఆ మసాలా ఎక్కడిది? అదేరా ట్విస్ట్. పక్క ఊరి సంతలో ఒక బాబా గారు మాయా మసాలా అమ్ముతున్నారు. అది వేస్తే గడ్డి కూడా బిర్యానీలా మారుతుందట. నేను నిన్ననే రహస్యంగా వెళ్ళి కొన్నాను. అది వేస్తే జడ్జీలో నా కాళ్ళ దగ్గర పడాల్సిందే. చిచ్చుకాకి ఆ మసాలా ప్యాకెట్ తీసి చూపించింది. దానిమీద మ్యాజిక్ పౌడర్, జస్ట్ స్ప్రింకిల్ అండ్ విన్ అని రాసి ఉంది. అమ్మో, అది చూడ్డానికి రంగుల పొడిగా ఉంది, వంటలో వేస్తారా? నీకేం తెలీదులే, అది విదేశీ టెక్నాలజీ. పడుకో. ఇక మరుసటి రోజు పోటీ రోజు ఉదయం ఊరి మైదానం ఒక పెద్ద వంటశాలలా మారింది. పొయ్యిలు గిన్నెలతో నిండిపోయింది. అందరూ పోటీదారులు సిద్ధంగా ఉన్నారు. తుని ఒక తెల్లటి టోపీ పెట్టుకుంది. చిచ్చు మాత్రం ఒక పెద్ద హెల్మెట్ పెట్టుకుంది. ఏంటి చిచ్చు, హెల్మెట్ ఎందుకు? సేఫ్టీ ముఖ్యంలో సే. నా వంట పేరితే తలకు దెబ్బ తగలకూడదు కదా. సారీ, నా వంట ఘాటుకి కళ్ళు మండకూడదు కదా. స్టార్ట్. అందరూ చకచక పనులు మొదలు పెట్టారు. తుని పిచ్చుక వెజిటబుల్ దమ్ బిర్యానీ చేయడానికి రెడీ అయింది. లూసీ పౌరం స్వీట్ కార్న్ సూప్ చేస్తుంది. కుహుబాతు హెర్బల్ సలాడ్ చేస్తుంది. చోటు చిలుక ఫ్రూట్ కస్టర్డ్ చేస్తుంది. ఇక మన చిచ్చుకాకి ఒక పెద్ద నల్లటి గిన్నె పట్టుకుని దానికి పసుపు కుంకుమ రాసి పూజ చేస్తుంది. మాయా మసాలా నమః. నన్ను గెలిపించు తల్లి. 5,000 నా జోబులో పడాలి. చిచ్చుకాకి కూరగాయలు కోయడం లేదు. మార్కెట్ నుండి తెచ్చిన వంకాయలను కడగకుండానే తొడిమలతో సహా గిన్నెలో పడేసింది. ఉల్లిపాయలు పొట్టుతో సహా వేసింది. అమ్మో, కనీసం కడుగు, పురుగులుంటాయి, పొట్టు తీయకపోతే ఎలా? పురుగులుంటే నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. పొట్టులో విటమిన్స్ ఉంటాయి. సైలెంట్ గా ఉండు. ఇప్పుడు అసలు ఘట్టం. చిచ్చుకాకి జోబుల నుండి ఆ సీక్రెట్ మసాలా ప్యాకెట్ తీసింది. ఎవరూ చూడకుండా
మొత్తం ప్యాకెట్ ని గిన్నెలో కుమ్మరించింది. ఆ పొడి ఎర్రగా మెరుస్తూ ఉంది. ఆహా, రంగ చూడు. ఇప్పుడు నీళ్లు పోసి ఉడికిస్తే చాలు. గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టింది. పొయ్యిలో మంట పెట్టింది. ఆమె గెరటితో తిప్పకుండా గిన్నెను పట్టుకొని షేక్ చేస్తోంది. షేక్ ఇట్. ఇది నా స్పెషల్ టెక్నిక్. కాసేపటికి అందరి వంటల వాసనలు రావడం మొదలయ్యాయి. తుని బిర్యానీ వాసన గుప్పుమంటోంది. లూసీ సూప్ వాసన కమ్మగా ఉంది. కాని చిచ్చుకాకి గిన్నెలో నుండి ఒక వింతైన శబ్దం రావడం మొదలైంది. బస్ బస్. ఏంటి చిన్న, లోపల టపాకాయలు పేలుతున్నాయా? అంత సౌండ్ వస్తుంది. వంకాయలు యుద్ధం చేస్తున్నాయా? నాకు భయమేస్తుందమ్మా. ఆ మసాలాలలో ఏదో తేడా ఉంది. ఈ గిన్నె ఎగురుతోంది. హఠాత్తుగా గిన్నె మూత ఎగిరిపడింది. గిన్నెలో నుండి దట్టమైన గులాబీ రంగు పొగ వచ్చింది. మైదానమంతా కమ్మేసింది. ఏంటిది పొగ? ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగిందా? అందరూ పారిపోండి. తుని పిచ్చుక దగ్గుతూ, ఇది మామూలు పొగ కాదు మహి గారు. స్ట్రాబెర్రీ వాసన వస్తుంది. కాని కళ్ళు మండుతున్నాయి. అవును, ఆ పొగకి స్ట్రాబెర్రీ వాసనుంది. అది పీల్చిన వాళ్ళందరికీ విపరీతమైన నవ్వు రావడం మొదలైంది. అది లాఫింగ్ గ్యాస్ లాంటిది. ఏంటిది? నాకు నవ్వు వస్తుంది. నేనెందుకు నవ్వుతున్నాను? నా సోపు ఎగిరిపోతుంది. చిచ్చు, నువ్వు జోకర్వా? మైదానంలో ఉన్న పక్షులన్నీ పగలబడి మరీ నవ్వుతున్నాయి. ఎవరూ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కొందరు పొట్ట పట్టుకుని దొర్లుతున్నారు. చిచ్చుకాకి తాను కూడా నవ్వుతూ గిన్నె వైపు చూపిస్తూ, నా మసాలా పవర్, అందరూ హ్యాపీ, నేను గెలిచాను. అందరూ నా వంటకి ఫిదా అయిపోయారు. అమ్మా, మనం అటు పోటీకి వచ్చామా లేకపోతే కామెడీ షోకి వచ్చామా? నా కడుపు నొప్పి పడుతుంది. ఆ గందరగోళంలో కుహూబాతు మాత్రం ముక్కుకి గుడ్డ కట్టుకుంది కాబట్టి ఆమెకు పొగ పీల్చలేదు. ఆమె వెంటనే చిచ్చు గిన్నె దగ్గరికెళ్లి నీళ్లు పోసి మంటని ఆర్పేసింది. అందరూ ఊపిరి బిగబెట్టండి. ఈ పొగ డేంజర్, ఇది కెమికల్. పొగ తగ్గాక అందరూ నవ్వాపుకొని కళ్ళు తుడుచుకున్నారు. అందరి ముఖాలు ఎర్రగా కందిపోయాయి. మహీగ్రద్ద సీరియస్ గా ఆయాసపడుతూ, చిచ్చు, ఏం కలిపావు అందులో? మమ్మల్ని చంపేద్దామనుకున్నావా? నవ్వి నవ్వి నా పొట్ట నొప్పి పుడుతుంది. నా దవడ్లు పడిపోయాయి. అయ్యయ్యో, అది మాయా మసాలా. టేస్ట్ బాగుంటుందని వేశాను. ఇలా నవ్విస్తుందని తెలియదు. ఆ బాబా నన్ను మోసం చేశాడు. కుహుపాతు ఆ గిన్నెలో ఉన్న పదార్థాన్ని పరీక్షించింది. అది నల్లగా మాడిపోయి రబ్బర్ ముక్కల్లా ఉంది. ఇది మసాలా కాదు చిచ్చు, ఇది మ్యాజిక్ షో. వాళ్ళు వాడే రంగు పొడి. ఎవరో నిన్ను మోసం చేశారు. ఇది తిని ఉంటే మనందరికి ఆసుపత్రి గతే. పైగా వంకాయలు పచ్చిగా ఉన్నాయి. చిచ్చుకాకి తల కొట్టుకుంటూ, అయ్యయ్యో, నా 100 రూపాయలు. ఆ బాబా నన్ను ముంచేశాడు. నా 5,000 ప్రైజ్ మనీ కూడా పోయిందే. నా శ్రమ అంతా వృధా. చిచ్చు, షార్ట్ కట్స్ లో వెళ్తే ఇలాగే ఉంటుంది. వంటంటే శ్రద్ధగా చేయాలి, మ్యాజిక్లతో కాదు. నువ్వు హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావో ఇప్పుడు అర్థమైంది. మహీకృత్ గారు విజేతను ప్రకటించారు. ఈ రోజు జరిగిన కామెడీ ఎపిసోడ్ పక్కన పెడితే నిజంగా అద్భుతమైన రుచి వాసన, ఆరోగ్యమున్న వంటకం తుని పిచ్చుక వారి వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఆమెకి గోల్డెన్ చెఫ్ అవార్డు. అందరూ చప్పట్లు కొట్టారు. తుని సంతోషంగా అవార్డు తీసుకుంది. అలాగే మనందరినీ కడుపు చెక్కలయ్యేలా నవ్వించినందుకు చిచ్చుకాకి లాఫింగ్ చెఫ్ అవార్డు ఇస్తున్నాం. బహుమతిగా ఆ మాడిపోయిన వంకాయ కూర ఆమెకే ఇస్తున్నాం. ఇంటికి తీసుకెళ్లి తినొచ్చు. వద్దు బాబాయ్, అది తింటే మళ్ళీ నవ్వొస్తుంది. ఎప్పటికీ దవడలు నొప్పి పుడుతున్నాయి. నా పళ్ళు కూడా ఊడిపోతాయి. అందరూ మళ్లీ నవ్వారు. తుని పిచ్చుక తన బిర్యానీని అందరికి పంచింది. చిచ్చుకాకి కూడా సిగ్గుపడుతూ తిన్నది. అతని, నీ బిర్యానీలో ఏ మసాలా వేశావు? ఎంత రుచిగా ఉంది. అది ఏ బాబా ఇచ్చాడు? ఏం లేదు చిచ్చు, ప్రేమ, ఓపిక అవే నా మసాలాలు. ఇవి ఏ బాబా దగ్గర దొరకవు, మనసులో ఉండాలి. అవి మార్కెట్లో దొరకవు కదా. సరేలే, రేపటి నుండి నేను కూడా నీ దగ్గర ట్యూషన్కి వస్తాను. ఫీజు అంతా? ఫీజు వద్దులే, నువ్వు వంటలో పొగ పెట్టకపోతే చాలు. అలా ఆ రోజు పక్షుల గ్రామంలో వంటల పోటీ ఒక పండగలా, ఒక కామెడీ షోలా ముగిసింది. చిచ్చుకాకి అతి తెలివి మరోసారి ఆమెకు గుణపాఠం నేర్పింది. ఈ కథలోని నీతేంటంటే, వంటల్లో కాని జీవితంలో కాని షార్ట్ కట్స్ పనికిరావు. నిజాయితీ, కష్టం ఉంటేనే విజయం వరిస్తుంది.